ప్రపంచ పటంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ చిన్న మార్పు జరిగినా దాని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద పడుతుంది. మరి అలాంటి ప్రాంతంలో ఒక పవర్ఫుల్ మిలిటరీని కలిగినటువంటి ఇరాన్లో ఇప్పుడు ఒక పెను తుఫాను రాబోతోంది. అది బాంబుల తుఫాన్ కాదు, అంతకంటే భయంకరమైన ఆర్థిక తుఫాన్, ఒక ఎకనామిక్ డిజాస్టర్ అనే చెప్పొచ్చు. రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో ఇరాన్ ఎలాంటి నరకాన్ని అయితే చూసిందో సరిగ్గా 84 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు మళ్ళీ అలాంటి తీవ్రమైన హైపర్ ఇన్ఫ్లేషన్ ఇరాన్ని కుదిపేస్తుంది. మే నెలలో వచ్చినటువంటి అఫీషియల్ స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచ దేశాలే షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో సామాన్య ప్రజలు బ్రతకడమే ఒక పెద్ద టాస్క్లా మారిపోయింది. దుకాణాల్లో వస్తువులు కొనాలన్నా, ట్యాక్సీ ఎక్కాలన్నా, కనీసం హాస్పిటల్స్కి వెళ్ళి మెడికల్ సర్వీసెస్ పొందాలన్నా సరే ఇరాన్ ప్రజలు వేలల్లో లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి తోడు అమెరికా, ఇజ్రాయెల్లు మళ్ళీ ఎప్పుడు యుద్ధాన్ని ప్రారంభిస్తాయో తెలియని ఒక భయం ఇరాన్ ప్రజలను వెంటాడుతుంది. ఒకప్పుడు రిచ్ కంట్రీగా ఉన్న ఇరాన్ ఈ స్థాయికి ఎందుకు దిగజారిపోయింది? దీని వెనక్కున్నటువంటి అసలు కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఏదైనా దేశంలో ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అని చెప్పడానికి అక్కడి కరెన్సీ వాల్యూ, ఇన్ఫ్లేషన్ రేట్ను చూస్తే అర్థమైపోతుంది. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం చాలా క్రిటికల్గా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏకంగా 77.2%కి చేరింది. ఇది కేవలం ఒక్క నెల వ్యవధిలోనే, అంటే ఏప్రిల్ కంటే 8.5% ఎక్కువ. ఇక సామాన్యుడి రోజువారీ ఖర్చులు ఏడాది వ్యవధిలో 113.8% పెరిగిపోయాయి. అంటే ఏడాది క్రితం ఒక వస్తువు ధర 100 రూపాయలు మాత్రమే ఉంటే ఇప్పుడు అది 213 రూపాయలు దాటేసింది. టెహ్రాన్కు చెందినటువంటి ప్రముఖ ఎకనమిస్ట్ సయీద్ లిలాజ్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, సాధారణంగా ఏ దేశమైనా 25% కంటే ఎక్కువ ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేదు. అలాంటిది ఇరాన్లో ఇది 80% మార్కును టచ్ చేసేలా ఉందన్నారు. దీనివల్ల ఇరాన్ ప్రజల ఆకలి కేకలు విపరీతంగా పెరుగుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఇరాన్ వ్యూహాత్మకంగా ఒక ఇంపార్టెంట్ లొకేషన్లో ఉంది. దీంతో బ్రిటన్, సోవియట్ యూనియన్ దేశాలు ఇరాన్పై దాడి చేసి అక్కడి రైల్వే నెట్వర్క్ను తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నాయి. తమ సైన్యానికి సరుకుల రవాణా చేయడం కోసం ఇరాన్లోని రవాణాను స్తంభింపజేశాయి. దీనివల్ల ఇరాన్లో ఫుడ్ సప్లై చైన్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది. పంట దిగుబడులు తగ్గిపోవడం, మార్కెట్లో ఆహారం దొరక్కపోవడం, విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణంతో ఇరాన్లో పెద్ద కరువు లాంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో తిండి లేక లక్షలాది మంది వీధుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా 84 ఏళ్ల తర్వాత ఇరాన్ మళ్ళీ అదే తరహా పరిస్థితుల వైపు అడుగులు వేస్తుందని, ప్రజలకు కనీసం అన్నం కూడా దొరకని పరిస్థితి ముంచుకొస్తుందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ కరెన్సీ అయినటువంటి రియాల్ పరిస్థితిని చూస్తే జాలేస్తుంది. గ్లోబల్ మార్కెట్లో ఇరాన్ రియాల్ అత్యంత వీక్ కరెన్సీగా మారిపోయింది. ఒక దేశ కరెన్సీ వాల్యూ పడిపోతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరిందని అర్థం. 2015లో ఒక అమెరికన్ డాలర్ విలువ 32,000 రియాళ్లు ఉండేది. ఇప్పుడు ఒక డాలర్ విలువ దాదాపు 14 లక్షల రియాళ్లకు చేరింది. దీనివల్ల ఇరాన్ ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. ఇరాన్ కరెన్సీ మళ్ళీ రికవర్ అవుతుందా లేదా అనే ఒక పెద్ద అనిశ్చితి మార్కెట్లో నెలకొంది. ఇరాన్ పరిస్థితి ఇలా అవడానికి కేవలం శత్రు దేశాలు మాత్రమే కారణం కాదు. ఆ దేశాన్ని దశాబ్దాలుగా పాలిస్తున్న పాలకుల చేతగానితనం, అంతర్గత లోపాలు కూడా ఒక ప్రధాన కారణమే. ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న బ్యాడ్ ఎకనామిక్ మేనేజ్మెంట్, ప్రభుత్వంలో పెరిగిపోయినటువంటి లంచగొండితనం, అవినీతి ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ అనేది ఒక ఆయిల్ ఇండిపెండెంట్ ఎకానమీ, అంటే చమురు అమ్మకాలపైనే ఆధారపడిన దేశం. తమ దేశంలో ఉన్న అపారమైన చమురు నిధులను అమ్ముకొని టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం లాంటి ప్రత్యామ్నాయ రంగాలను ఇరాన్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దీంతో చమురు మార్కెట్ దెబ్బతినగానే మొత్తం దేశమే సంక్షోభంలో కూరుకుపోయింది. ఇరాన్కి ఇప్పుడున్న ఒకే ఒక్క సంపాదన మార్గం క్రూడ్ ఆయిల్. కానీ దాన్ని కూడా అమ్ముకోకుండా అమెరికా అడ్డుకుంది. అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ను సైతం వ్యతిరేకిస్తూ అమెరికా ఆ దేశంపై కఠినమైనటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ను విధించింది. అంతేకాదు, అమెరికా నౌకాదళం సముద్ర మార్గాల్లో ఇరాన్ షిప్పులను దిగ్బంధించడంతో ఇరాన్ తన చమురును ఓపెన్ మార్కెట్లో లీగల్గా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అమ్మినా దొంగచాటుగా చాలా తక్కువ ధరకే డిస్కౌంట్గా అమ్ముకోవాల్సి వస్తుంది. దీంతో ఆ దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా తగ్గిపోయింది.
ఆకలి, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలతో తీవ్రంగా విసిగిపోయినటువంటి ఇరాన్ ప్రజల సహనం పూర్తిగా నశించింది. కొన్ని నెలల క్రితం దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసనలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఇరాన్ వీధులు హోరెత్తిపోయాయి. కానీ ఇరాన్ ప్రభుత్వం ఆ నిరసనలను చాలా క్రూరంగా అణిచివేసే ప్రయత్నం చేసింది. మనందరం అది చూసాం. మిలిటరీ, పోలీస్ బలగాలను ఉపయోగించి లైవ్ ఫైరింగ్ జరిపింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల అంచనా ప్రకారం ఆ నిరసనల్లో దాదాపుగా 7,000 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇదొక పెద్ద మానవతా సంక్షోభం. ఇది చాలదన్నట్లుగా ఇటు ఇరాన్ లోపల ఆర్థిక యుద్ధం జరుగుతుంటే అటు సరిహద్దుల్లో అసలైన యుద్ధం నడుస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్లు ఇరాన్ టార్గెట్గా చేస్తున్నటువంటి గగనతల దాడుల్లో ఇరాన్కు చెందినటువంటి కీలక చమురు పరిశ్రమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు భారీగా ధ్వంసమవుతున్నాయి. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్ నాశనం కావడంతో దేశంలో ప్రొడక్షన్ పడిపోయింది. వ్యాపారాలు మూతపడడంతో ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ ఆదాయం ఏమీ లేదు. ఖర్చులు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇరాన్ ప్రజల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మళ్ళీ ఇరాన్పై ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలియని పరిస్థితి ఉంది. ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ దయనీయ పరిస్థితికి మరింత అద్దం పడుతున్నాయి. ఆయన ఏమన్నారంటే, మనం గనక సూపర్ పవర్ అయిన అమెరికాతో పోరాడాలి అనుకుంటే ఈ ఆర్థిక కష్టాలను, ఆకలిని భరించక తప్పదు. ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం ప్రస్తుతానికి ఆర్థిక రికవరీ కన్నా అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తోంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాలకుల మొండితనం వల్ల అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో ఇరాన్ సామాన్య పౌరుడు బలిపశువు అవుతున్నాడు. ఈ మహా సంక్షోభం నుంచి ఇరాన్ ఎలా గట్టెక్కుతుంది? అంతర్జాతీయ సమాజం ఇరాన్పై ఆంక్షలు తొలగిస్తుందా, లేదా ఇరాన్ మరొక ప్రపంచ యుద్ధానికి కేంద్ర బిందువు కాబోతుందా? మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచ పటంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఏ చిన్న మార్పు జరిగినా దాని ఇంపాక్ట్ ప్రపంచం మొత్తం మీద పడుతుంది. మరి అలాంటి ప్రాంతంలో ఒక పవర్ఫుల్ మిలిటరీని కలిగినటువంటి ఇరాన్లో ఇప్పుడు ఒక పెను తుఫాను రాబోతోంది. అది బాంబుల తుఫాన్ కాదు, అంతకంటే భయంకరమైన ఆర్థిక తుఫాన్, ఒక ఎకనామిక్ డిజాస్టర్ అనే చెప్పొచ్చు. రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో ఇరాన్ ఎలాంటి నరకాన్ని అయితే చూసిందో సరిగ్గా 84 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పుడు మళ్ళీ అలాంటి తీవ్రమైన హైపర్ ఇన్ఫ్లేషన్ ఇరాన్ని కుదిపేస్తోంది. మే నెలలో వచ్చినటువంటి అఫీషియల్ స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచ దేశాలే షాక్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో సామాన్య ప్రజలు బ్రతకడమే ఒక పెద్ద టాస్క్లా మారిపోయింది. దుకాణాల్లో వస్తువులు కొనాలన్నా, ట్యాక్సీ ఎక్కాలన్నా, కనీసం హాస్పిటల్స్కి వెళ్ళి మెడికల్ సర్వీసెస్ పొందాలన్నా సరే ఇరాన్ ప్రజలు వేలల్లో, లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి తోడు అమెరికా, ఇజ్రాయెల్లు మళ్ళీ ఎప్పుడు యుద్ధాన్ని ప్రారంభిస్తాయో తెలియని ఒక భయం ఇరాన్ ప్రజలను వెంటాడుతుంది.